నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. హరిహర మహాదేవ శంభో శంకర. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలని మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లగూడలోని శ్రీ విఘ్నేశ్వర భవానీ నాగలింగేశ్వర ఆలయం, సిద్దిపేటలో శరభేశ్వర ఆలయం, కరీంనగర్ లోని కమాన్ చౌరస్తాలో గల రామేశ్వర దేవాలయం, కాసింపేట గ్రామంలోని మానసాదేవి మహాక్షేత్రం, గన్నేరువరంలోని జంగాపల్లి భక్త మార్కండేయ దేవాలయం, ఇల్లంతకుంట మరియు జంగారెడ్డిపల్లిలోని శివాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఇక్కడ మనం దిల్లెలోడలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమో నమః. ఓం గణానాం గణపతిగం వామహే కవిం కవీనాముపమాస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనస్తనుపానతిభిశ్రాసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిధ్వజేనీపదే ధీనామవిద్యావదో శ్రీ మహాసరస్వతే నమః. ఓం వందే శంభుమాపదేం సతగుణం వందే జగత్కాదన వందే పన్నగభూషణం మృగదం వందే పుష్ణాంపదే వందే సుతుషా శంఖవైనయనం వందే ముకుంద ప్రియా వందే భక్తజనశ్రయం చ పురదం వందే శివం శంకరం. భక్త మహర్షులకు తెలియజేయడం ఏమనగా, జిల్లాలు కూడా శ్రీనీల భూనీల సహిత శ్రీ మత్స్యావతార శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర భవాని సమేత నాగలింగేశ్వర శివాలయంలో మరి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా ఉదయము ప్రాతకాలానే వేకోజామున మరి స్వామివారికి బ్రహ్మముహూర్తంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అలాగే స్వామివారికి మరియు మహారుద్రాభిషేకము భక్తులచే ఉదయము 4 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభిషేకాలు అయ్యాయి. అలాగే అర్చనలు కూడా, అలాగే తదుపరి సాయంకాలం కూడా స్వామివారికి అభిషేకాలు మరియు ఆలయ అర్చకులచే మరియు ఆలయ ఫౌండరు మరియు శ్రీ రాజా గోపాల్ సంచేరు, అలాగే ఆలయ ధర్మకర్తలు, అలాగే ఆలయ అర్చకులు మరియు సిబ్బంది మరియు పోలీస్ శాఖ వీరి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా దిగ్విజయంగా విజయవంతంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు స్వామివారికి కళ్యాణం కూడా ప్రారంభిస్తున్నాము. మరియు అర్చకుల ఆధ్వర్యంలో మరియు భక్తులచే అతి వైభవంగా ఈ స్వామివారికి ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. తదుపరి కళ్యాణాంతరము లింగోద్భవ కాలంలో 12 గంటలకు స్వామివారికి మహారుద్రాభిషేకం చేయడం కూడా జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమానికి భక్తులందరుగా చాలా ఆధ్వర్యంలో పాల్గొంటున్నారు ఉత్సాహంగా. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము, కళ్యాణానికి అందరూ కూర్చున్నారు. మరి ఇప్పుడు కాసేపట్లో కళ్యాణం ప్రారంభం అవుతుంది. మరి వీరందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. మా జిల్లాలో కూడా మత్స్యావతార శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భవానీ నాగలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఉదయం నుంచి కూడా అభిషేక పూజా కార్యక్రమాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తర్వాత చాలా విశేషమైనటువంటి యజమానులంతా కూడా బంధువులంతా కూడా భక్తులంతా కూడా విశేషంగా అభిషేకాలు జరిపించారు. అర్చన పూజా కార్యక్రమాలు చాలా జరిగాయి. ఈరోజు సాయంత్రం అంతా కూడా భక్తులు విశేషంగా స్వామిని దర్శిస్తూ శివతన్వయత్వంలో అందరూ కూడా శివరాత్రి పర్వదినాన అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది. కాబట్టి శివరాత్రి పర్వదినాన ఎవరైతే కళ్యాణ మహోత్సవాన్ని చూస్తారో
వారికి మరి కన్యలకు వివాహం జరుగుతుంది. అలాగే పార్వతీ పరమేశ్వరుల కృపాకటాక్షం వలన అందరూ కోరుకున్నటువంటి వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తర్వాత సాక్షాత్ పరమశివుడు అంతటి వారవుతారు. తర్వాత వారికి శివ సాయుధ్యం ఉంటుంది. ఇలాంటి విశేషమైనటువంటి మా పుణ్య పర్వదినము మహాశివరాత్రి పర్వదినం కాబట్టి అందరి భక్తులకు కూడా ఆశీర్వాదాలు అందజేస్తూ మన దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. హరికృష్ణ కర్నూలు మహాశివరాత్రి సందర్భంగా రామేశ్వరాలయం కమాన్ దగ్గరలో సందర్శించడం జరిగింది. ఇక్కడ భక్తుల రద్దీ చాలా బాగుంది. అంతేకాకుండా పోలీస్ బందోబస్తు కూడా ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ గుడిలో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. భక్తుల రద్దీ కూడా చాలా ఉంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భారతదేశంలో రెండవది మానసాదేవి టెంపుల్, దాన్ని సందర్శిస్తున్నాం. న్యూస్9 టీవీ శ్రీనివాస్. మైలారం స్వయంభు మల్లికార్జున స్వామి. ఇది స్వయంభు మల్లికార్జున స్వామి. ఇది మైలారం మల్లన్న అంటారు ఇక్కడ. అయితే ఇక్కడ 220 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ దేవుడు వెలిసి. అప్పటి నుండి మంచిగా సట్టేడు వారాలల్లా పచ్చి బండారి ఇక్కడ ఒక నెల అంతా పడుతుంది. ఇక్కడికి చాలా భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. ఇక్కడ పట్నాలు వేస్తారు. ఇక్కడ ఒగ్గు పూజారులు ఎప్పుడు ఆదివారం బుధవారం ఉంటారు. చాలా మహిమగల్ల దేవుడు. ఈ ఆలయం క్రీస్తు శకం 14-15 శతాబ్దంలో స్వామి మన వేములవాడ భీమేశ్వర స్వామి టెంపుల్ యొక్క నమూనాలో ఈ చారిత్రాత్మక ఈ దేవాలయాల్ని నిర్మించడం జరిగింది. ఇటు పాండురంగ రుక్మిణీ స్వామి దేవాలయం, ఇటు శివాలయం. దీన్ని పునఃప్రతిష్ఠ చేసి దాదాపు మొదటిసారిగా ఇక్కడ శివ పంచాలయము ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ స్వామివారు పాండురంగ స్వామి రుక్మిణీ స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ కూడా కళ్యాణం జరిగేది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో సర్పంచ్ గారితో రుక్మిణీ పాండురంగ స్వామి కళ్యాణం కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం.
హరిద్వార్లో వెలిసిన మానస అమ్మవారు మనందరినీ అనుగ్రహించడానికి దక్షిణ భారతదేశంలో వెలిసిన ఏకైక స్వయంభూ మానస మహాక్షేత్రము, మహాదివ్య క్షేత్రము. ఈ క్షేత్రంలో మానస అమ్మవారితో పాటు అపురూప లక్ష్మి కలసి వెలిసింది. అలాగే వీరభద్రస్వామి 108 జంట నాగ శివలింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మానస అమ్మవారికి వైష్ణవి అన్నొక పేరు కూడా ఉంది. అంటే విష్ణుమూర్తి ఆరాధన చేసింది, విశేషంగా చేసింది కాబట్టి ఈ క్షేత్రంలో నరసింహస్వామి మరియు రాముల వారు కూడా ఉన్నారు. అట్లాగే అమ్మవారిని నాగభగిని అంటారు. సర్ప దేవతలకు అందరికీ కూడా అమ్మవారు అక్క లాంటిది కాబట్టి నాగభగిని అని కూడా అంటారు. అట్లాగే అమ్మవారు నాగేశ్వరి అని కూడా పేరు సంపాదించుకుంది. ఎందుకంటే అమ్మవారు నాగేంద్ర స్వరూపము. అమ్మవారు శివ ఆరాధన విశేషంగా చేసింది కాబట్టి నాగిని, నాగేశ్వరి అన్న పేరు కూడా సంపాదించింది. అంతటి విశేషమైన శైవ క్షేత్రము, వైష్ణవ క్షేత్రము, 2 క్షేత్రాలు కలిసిన క్షేత్రము మానస మహాక్షేత్రము. కాబట్టి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మానసేశ్వరునికి విశేషమైన భస్మాభిషేకము, అట్లాగే అఘోర భస్మ హారతి, సాయంత్రం పూట శివ కళ్యాణము, అటు వెమ్మట తెప్పోత్సవం మహా కార్యక్రమాలను కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి, మానసేశ్వరుని సంపూర్ణ కృపా కటాక్ష పొందడానికి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి విచ్చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. న్యూస్ 9 టీవీ మానస టెంపుల్ ధర్మకర్త ఆలేటి చంద్రగారితో న్యూస్ 9 వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మానసాదేవి మహాక్షేత్రంలో 108 శివలింగాలు మహా అద్భుతంగా ఎక్కడ కూడా లేవు. జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 108 శివలింగాలు ఉండవు. ఒకేసారి అందరికి కూడా అభిషేకం చేసుకునే భాగ్యం మన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో మాత్రమే సదవకాశం ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి దేవాలయం, దక్షిణ భారతదేశంలో రెండవది, మొత్తం భారతదేశంలోనే రెండవది ఉన్నది. ఒకటి హరిద్వార్లో మన మానసాదేవి అమ్మవారు ఉంటుంది. తర్వాత మన కాసింపేట గ్రామంలోనే ఎక్కడ కూడా లేకుండా స్వయంగా భూమిలో దొరికినటువంటి అమ్మవారు 2016లో అమ్మవారు మాకు పోచమ్మను ప్రతిష్ఠేయంగా ఇక్కడ ఒక వీరభద్ర స్వామి అనే విగ్రహం ఉండే, ఆ విగ్రహం కింద దొరికినటువంటి విగ్రహాలు మానసాదేవి, అపురూప లక్ష్మి 2 విగ్రహాలు కూడా స్వయంభూ. అందుకే ఇంత వైభవపేతంగా అమ్మవారు కూర్చున్నది. ఆ భక్తులను కూడా వేల సంఖ్యలో అమ్మవారు తెప్పించుకుంటుంది. మరి అమ్మవారికి అందరూ కూడా ఏ కోరిక కోరుకున్నా కానీ 100కు 100% అమ్మవారు నెరవేరుస్తుంది. కాబట్టి ఇంతమంది భక్తులు ఈ 6-7 సంవత్సరాలలో ఇన్ని వేల మంది భక్తులను రప్పించుకుంటుంది అమ్మవారు. అందులో కూర్చుండి నవ్వుకుంటూ కూర్చుంటుంది. అందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చుకుంటూ ఎవరు కోరిన కోరికైనా ఒక ముడుపు కట్టుకుంటే అయిపోయారు. శివరాత్రి సందర్భంగా జంగాపల్లి గ్రామంలో విశ్వేశ్వర దేవాలయం ఇంటర్వ్యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. నమ శివాయ. ఈరోజు మా జంగపల్లి గ్రామంలో మేము కొత్తగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నాము. మా భక్తజనులు, మా కొత్త సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు మా యొక్క భక్తులందరూ, జంగపల్లి భక్త మహాశలందరం కలిసి, అట్లాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ శివాలయంలో సాయంత్రం పూట దీపాలు వెలిగించి ఊరందరికీ కూడా ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రదర్శి స్వామివారి యొక్క కృపను అభిషేక అర్చన పూజా విధానాలతో చేసేవాళ్ళం. ఈ సంవత్సరం నుండి మేము శివపార్వతుల కళ్యాణం మరియు రుద్ర గణపతి హోమంతో సహా సకల దేవత ఆవాహన పూజలను, అభిషేకార్చనలను కళ్యాణం జరుపుకొని నిశ్చయించుకున్నాం. దీనికి గాను మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు భక్తజనుల ప్రోద్బలంతో, భగవత్ ఆశీర్వచనంతో, శ్రీ రాజరాజేశ్వర స్వామి కాశీ విశ్వనాథం యొక్క అనుగ్రహంతో మేమందరం కూడా ఈ రోజున కళ్యాణాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆ యొక్క స్వామి కృప జంగపల్లి గ్రామస్తులకు, మా అందరిపైన, ఈ యొక్క మీడియా వారికి అందరికీ భగవద్ అనుగ్రహం ఎప్పటికీ ఉండాలి. హర హర మహాదేవ. మొదటిసారిగా మేము శివ కళ్యాణం చేసుకుంటున్నాం మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మాకు ఆయుర ఆరోగ్యాలు మరియు ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ పూజ ప్రారంభిస్తున్నాం. ఓం నమ శివాయ. ఇక్కడ గన్నేరువరం మండలం గ్రామం మైలారం గుట్టకు మల్లికార్జున స్వామి నెరిసిండు. మా తాత తండ్రి అప్పటి పైన నేర్తే అక్కడ అది ఒక వ్యక్తి, ఒక మనిషికి దేవుడు వస్తే మేకల కాడికి వచ్చిన ఆయన దేవుడు వస్తే అక్కడ ఆన్నే ఉన్నాడు. ఆ మనిషి రాలేదని, మేకల కోసం మనిషి రాలేదని తిరిగినాక అక్కడ దేవుడు వచ్చి తోలుతుంటే చూసిర్రు. అందరికీ అప్పుడు కనపడ్డాడు.
కనపడ్డాక అక్కడికి పోరాదు అనేది వీడికి తీసుకొచ్చి ఇక్కడ దేవుని తీసుకొచ్చి ఇక్కడ గుడి లెక్క ఉన్నది దానిలో పెట్టిర్రు. అప్పుడే తర్వాత మళ్ళీ ఇక చిన్నగా దర్వాజా పెట్టి అప్పుడు డంగు సున్నంతో అప్పుడు గుడి కట్టిర్రు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇప్పుడు 250 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పుడు ఇక జాతర పెద్దగా అయింది. అప్పుడు కూడా బాగా జరిగింది, మధ్యలో ఆగిపోయింది. కొమరవెల్లి కన్నా ఫస్ట్ ఇదే, కొమరవెల్లి కన్నా బాగుండే జాతర. అప్పుడు మేనే డ్యామ్ పడి అడ్డం అయిపోయింది, దూరం వ్యక్తులకు దూరం అయింది. దూరమైన ఉంది. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఈ 10 ఏళ్ళ బట్టి మంచిగా బాగు చేసినాం. గుడి బాగా కమిటీ వేసుకున్నాం. అప్పుడే ₹1 కోటి గుడి కట్టగలిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంతవరకు నడుస్తుంది. ఇప్పుడు గుడి చుట్టూ గుళ్ళు కడుతున్నాం, గిరి ప్రదక్షిణ జరుగుతుంది. భక్తులందరూ కూడా సమర్పించేటువంటి అభిషేకాలు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారికి నీళ్లు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో భగవంతుడి కోరికపై అందరూ కూడా వచ్చి ప్రతి వాళ్ళు కూడా సంక్రాంతి నుండి శివరాత్రి వరకు గండజిక భోజనం వరకు కూడా అందరూ మోస్తున్నారు. ఎట్ల బండి కూడా ఈరోజు ప్రదర్శన జరిగింది. కాబట్టి అందరూ కూడా వచ్చి భక్తితో శ్రద్ధతో భగవంతుడి కోరుకోవాలని కోరుకుంటున్నాం.